టీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. డిసెంబర్ 24, 25, 26 కిసాన్ గ్రామీణ మేళా విజయవంతం చేయండి. పి సుగుణాకర్ రావు మీడియా సమావేశం. కిసాన్ జాగరణ అధ్యక్షులు పి సుగుణాకర్ రావు మాట్లాడుతూ వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు, ఆధునిక యంత్రాలు, తాజా సమాచారం తెలుసుకోవడానికి, అధిక పంట పండించడం, ఎక్కువ ధరకు అమ్ముకోవడం కొరకు డైరీ, మత్స్యకారుల గొర్రెల పెంపకం, పౌల్ట్రీ రంగాలలో అధిక లాభాల కొరకు, చేతి వృత్తుల వారి ఉత్పత్తుల మరియు సేవల గుర్తింపు కొరకు, మహిళా సంఘాల తయారీ వస్తువుల మార్కెటింగ్ కొరకు, మీకు దగ్గరలో ఏర్పాటు చేసిన కిసాన్ గ్రామీణ మేళాలో మీరు రైతులు, గ్రామీణ ప్రజలు పాల్గొని అనేక విషయాలు తెలుసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క గ్రామీణ మేళాలో పాల్గొనే రైతులకు విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు మరియు ఇతర వస్తువులు నేరుగా కొన్ని కంపెనీల ద్వారా తక్కువ ధరకు అమ్ముతున్నారని అన్నారు. రైతు సోదర సోదరీమణులారా, రండి, తరలిరండి, కిసాన్ గ్రామీణ మేళా విజయవంతం చేయండి అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమం కిసాన్ జాగరణ వారు నిర్వహిస్తున్నారు. కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 24, 25, 26 3 రోజులలో మన కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం పక్కన గల ఖాళీ స్థలంలో ఈ కిసాన్ గ్రామీణ్ మేళా నిర్వహిస్తున్నాం. దీన్ని 24 రోజు ఉదయం 11 గంటలకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు. దీంట్లో మేము మన జిల్లాకు సంబంధించిన రాష్ట్ర మంత్రులు గౌరవ శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, వారి ముగ్గురిని ఆహ్వానించాం. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానం పలికాం. ఇంకా ప్రయత్నం చేస్తున్నాం వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు. మీకు తెలుసు, మన కరీంనగర్లో ఒక నూతన ఒరవడిని మేము ఈ కిసాన్ గ్రామీణ్ మేళా ద్వారా మేము ప్రారంభం చేశాం. గతంలో ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి ఇటువంటి మేళాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. 1-2 సార్లు నిర్వహించారు అంతే మొత్తంలో, అది కూడా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు. కానీ రైతులను ఇందాక మేము అనేక మంది రైతు నాయకులతో, ఇది రైతు నాయకుల సమావేశం ఇందాక అయింది. మన ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి ముఖ్యమైన రైతు నాయకులందరితో కూడా ఇందాక సమావేశం ఏర్పాటు చేసినాం. అందులో వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఎఫ్పిఓ అధ్యక్షులు. వీళ్ళంతా కూడా వీళ్ళ పేర్లు నేను చివరిగా చెప్తాను. వీళ్ళంతా ఎఫ్పిఓ అధ్యక్షులు, అలాగే ముఖ్య రైతు నాయకులు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్తో మేము ఈరోజు సమావేశం కూడా నిర్వహించాం. చాలా పెద్ద లోటు ఏంటంటే, మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఎక్కువ ఏదైతే ఒక క్రైమ్కు లేకపోతే ఒక రాజకీయ న్యూస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఒక ఫార్మర్ న్యూస్కి ఇస్తలేదు. ఇది నా అభిప్రాయం కూడా కాదు, దేశవ్యాప్తంగా ప్రముఖుల అభిప్రాయం ఇది. ప్రచార సాధనాలు కూడా రైతు విషయంలో గ్రామీణ ప్రజల గురించి చాలా ప్రచారం ఇస్తలేదు. మీ ఇబ్బందులు మీకున్నాయి, కాకపోతే చాలా ప్రచారం ఇస్తలేదని చాలా మంది అభిప్రాయం. ఈరోజు అనేక ఆవిష్కరణలు వస్తున్నాయి నూతనంగా. అనేక కొత్త వంగడాలు, విత్తనాలు, ప్లస్ కొత్త పనిముట్లు, యంత్రాలు, రోబోట్స్, అలాగే డ్రోన్స్, ఇట్లా ఒక విప్లవాత్మకమైన మార్పు వ్యవసాయ రంగంలో గత 10 సంవత్సరాల్లో వచ్చింది. దీన్ని సాధారణ రైతులకు చేర్చడంలో మనందరం కూడా విఫలమయ్యాం. ప్రభుత్వాలు 5,000గా ఒక ఎన్లైటెడ్ సమాజంగా మనందరం కూడా ఈ గ్యాప్ను తగ్గించాలనే ఉద్దేశంతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, అధిక ఉత్పత్తి సంబంధించే వంగడాలు, విత్తనాలను రైతు యొక్క ఆర్థిక ప్రయోజనం ఆర్థిక పరిస్థితి పెరగాలి, మెరుగుపరచాలి, ఆదాయం పెరగాలి, దీన్ని ప్రవేశపెట్టింది. 2007 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాకపోతే 2014 వరకు దీనిపైన దృష్టి పెట్టలేదు. 2014లో దీనిపైన దేశవ్యాప్తంగా 10,000 ఎఫ్పిఓలు చేసి
సన్న చిన్నకారు రైతులు, మీకు తెలుసు మన దేశంలో సన్న చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ, 86% వాళ్ళే. ఒక హెక్టారు లోపు రైతులే 86% ఉంటారు మన దేశంలో. వీళ్ళకు బార్గెనింగ్ పవర్ తక్కువగా ఉంటుందని వీళ్ళని సంఘటితం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎఫ్పిఓలు పెట్టారు. దీన్ని ఎఫ్పిఓ కాన్సెప్ట్ 10,000 పెట్టారు దేశవ్యాప్తంగా. అందులో నా కిసాన్ జాగరణ మా యొక్క కృషితో మన కరీంనగర్ జిల్లాలో ఒక 10 పెట్టాము, ఉమ్మడి జిల్లాలో. వేరే ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారికి మన వేరే సంస్థ చేసిండ్రు, అట్లా మేము వేరే ఎఫ్పిఓలకు కూడా సపోర్ట్ చేస్తున్నాం. మన జిల్లాలో ఒక 26-30 ఎఫ్పిఓలు ఉన్నాయి మన ఉమ్మడి జిల్లాలో. ఈ 30 జిల్లాలకు కూడా మా సంస్థ కానప్పటికీ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఎవరికి మా సర్వీసెస్ అవసరం అనుకుంటే వాళ్ళ పెద్ద ఇంగ్లీష్ పదం, పెద్ద బ్రహ్మ పదార్థం అనుకుంటారు. ప్రాసెసింగ్ ఏది కాదు, బియ్యం పిండిని సర్వపిండిగా మార్చడం. ఒక చిన్న పద్ధతిలో చెప్పాలంటే ఒక యాపిల్ పండును యాపిల్ రసంగా మార్చడం. దిస్ ఇస్ బీయింగ్ కాల్డ్ ప్రాసెసింగ్. వస్తు మార్పిడి చేయడం, అధిక ధరకు దాని వాల్యూ అడిషన్ కలిగించడం, విలువను జోడించడం. ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇంకా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి ప్రభుత్వాలు కూడా. కాకపోతే కొద్దిగా మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి అన్నిటి కూడా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మేళా కూడా ఈ మార్కెటింగ్ లింకేజ్ కూడా ఏర్పాటు చేపిస్తున్నాం. ఇన్ బిట్వీన్ ఎఫ్పిఓస్ అండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కొంత సఫలం అవుతున్నాం, కానీ మేము ఇంకా ఈ ప్రయత్నంలో ఇంకా ముందు కూడా కొనసాగుతాం. స్థాయిలో ఎట్లా యూరియా ఎట్లా ఫర్టిలైజర్ వాడాలా, ఎట్లా పెస్టిసైడ్స్ వాడాలనేది సరైన అవగాహన లేకుండా, ఏదైతే ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకు సరైన అందుబాటులో లేని కారణంగా ఒక గ్యాప్ పెద్దగా ఉంది. ఆ గ్యాప్ను మన కిసాన్ జాగరణ ఆధ్వర్యంలో పూరిస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. రాబోయే రోజుల్లో దానిపైన కూడా మేము పరిశీలన చేసి దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా మేము చేపట్టనున్నాం. ఇది మా వైపు నుంచి వెళ్ళి, మీరు మీ వైపు నుంచి ఏదన్నా